హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. 2024 సంవత్సరంలో నవంబర్ నెలలో అనగా కార్తీక మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా సంకటహర చతుర్థి రోజున పూజ ఎలా చేసుకోవాలి అనే అన్ని విషయాలు నేను వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. పూజా సమయం కూడా నేను ఈ వీడియో తెలియజేస్తాను. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం అండి. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి రోజున ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే ఆచరిస్తాము. ఒకవేళ ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతుందండి. ముందుగా ఈ కార్తీక మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చిందో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. చతుర్థి తిథి ప్రారంభం వచ్చి 2024 సంవత్సరం నవంబర్ 18 అనగా సోమవారం రాత్రి 9:59 నుండి 2024 సంవత్సరం నవంబర్ 19 అనగా మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ తిథి అయితే ఉంటుందండి. చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి ఏ సమయంలో ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. సంకటహర చతుర్థి జరుపుకోవాల్సిన తేదీ వచ్చి మనం 2024 సంవత్సరం నవంబర్ 19 అనగా మంగళవారం అండి. ఇది చాలా విశేషమైనదండి. సంకటహర చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటాము. ఈరోజు ముడుపు కట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏమిటో నేను ఇప్పుడైతే తెలియచేస్తాను అండి. ఈరోజు స్వామివారి పీఠం వచ్చి శివపీఠం అండి. స్వామివారిని ఈరోజు గణదీప మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ రోజున పూజా సమయం వచ్చి ఈరోజు స్వామివారికి పూజ చేసుకోవడానికి ఉదయం వేళ ముడుపు కట్టుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 5:15 నుండి ఉదయం 8:24 లోపు. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 10:30 నుండి ఉదయం 12 గంటల లోపు ముడుపు అయితే కట్టుకొని పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఇంకా సాయంత్రం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడానికి శుభ సమయం వచ్చి సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:48 లోపు ఆచరించవచ్చండి. ఈ రోజున వివిధ నగరాల్లో చంద్రోదయ సమయం వచ్చి హైదరాబాద్లో రాత్రి 7:09, విజయవాడలో రాత్రి 8:53, విశాఖపట్నంలో రాత్రి 7:42 వరకు, కాకినాడలో 8:46 వరకు, రాజమండ్రిలో 8:48 వరకు, బెంగళూరులో 8:11 వరకు చంద్రోదయ సమయం అయితే ఉందండి. ఇంకా ఈ రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. ఈ రోజున మనం సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటే మనకి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి విజయం చేకూరుతుందండి. మనకి ఉన్న అన్ని కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంతటి విశేషమైనటువంటి సంకటహర చతుర్థి పూజను ఎలా చేసుకోవాలి నేను ఇప్పుడు తెలియజేస్తాను అండి. మనకి ఏదైనా తీరని కోరిక ఉంటే ఒక సంకల్పంతో 3 వారాలు కానీ, 5 వారాలు కానీ, 9 వారాలు కానీ, 21 వారాలు కానీ ఇలా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. ఈ వ్రతంలో మనకి ఉదయం సాయంత్రం అనే 2 పూటల పూజ అయితే ఉంటుంది. కానీ ఎటువంటి తీరని కోరికలైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తీరిపోతుందండి. ఈ అంగారక సంకట చతుర్థి వ్రతం సంవత్సరానికి ఒక్కసారే వస్తుందండి. దీన్ని చాలా విశేషమైనదండి. ఈరోజు మనం ఖచ్చితంగా ఆ స్వామివారిని పూజ చేసుకుంటే మనకున్న అన్ని ఇబ్బందులను తొలగిపోతాయండి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం ఆచరించి పూజనైతే ప్రారంభించాలండి. ఈ పూజను దేవుడి మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అండి. పీఠం పైన తెల్లని వస్త్రాన్ని పరుచుకొని 3 గుప్పెలు బియ్యం వేసుకొని వాటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు అనేది చల్లుకోవాలండి. వాటిపైన స్వామివారి చిత్రపటం పెట్టుకోవాలి. వినాయకునికి చక్కగా పూలతో అలంకరణ అయితే చేసుకోవాలండి. ఆ రోజు మీ దగ్గర గరిక ఉంటే గరికతో అయినా ఆ వినాయకుడిని అలంకరణ అయితే చేసుకోండి. వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టం అండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ఉండడానికి ముందుగా మనం పసుపుతో గణపతిని చేసుకొని పూజించుకోవాలండి. నేను ఇక్కడ తమలపాకు మీద పసుపు వేసుకొని పసుపు గణపతిని అయితే చేసుకుంటున్నాను అండి. మనం గణపతికి షోడోపచార పూజను కానీ, పంచోపచార పూజను కానీ చేసుకోవచ్చు. కానీ గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు
ఉంచాలి. దీన్ని మనం ఎప్పుడు పంచోపచార పూజన అయితే చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. వాటిలో ఏంటంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలన్నీ సమర్పించి అలాగే దీపం, ధూపం, నైవేద్యం అనేది స్వామివారికి చూపించాలండి. గణపతికి చిన్న బెల్లం ముక్కమైనా సరే నైవేద్యంగా సమర్పించాలి. నేను ఇక్కడ పసుపుతో గణపతిని చేసుకొని చక్కగా బొట్లై పెట్టుకొని పూలతో అలంకరణ అనేది చేసుకొని స్వామివారికి బెల్లాన్ని అయితే నైవేద్యంగా పెట్టాయండి. మనం ఈ పూజ అంతా కూడా పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు చతుర్థి రోజు చేసుకోవాలి. చంద్రోదయం సమయంలో ఎప్పుడైతే చతుర్థి తిథి ఉంటుందో ఆ రోజు ఈ పూజను చేసుకోవాలి. ఈ పూజకు ముఖ్యమైనవి ముడుపు, ఉపవాసం, చంద్రదర్శనం అండి. ఈ పూజకి తెల్లవారుజామునే పూజ చేసుకునేటప్పుడు ముడుపు కట్టుకోవాలి. అలానే ఆ రోజు అంతా ఉపవాసం ఉండి తర్వాత సాయంత్రం చంద్రదర్శనం చేసుకొని పూజ అనేది చేసుకొని ఆ తర్వాత ఉపవాసం విరమణ అనేది చేయాలండి. నేను ఇక్కడ పసుపు గణపతికి చక్కగా అగరబత్తులు, ధూపము, దీపం అన్నీ చూపించండి. ఈ పూజ చేసుకుంటే ఎటువంటి కష్టాల నుండైనా బయటపడగలము. ఎటువంటి తీరని కోరిక ఉన్నా సరే మనం ముడుపు రూపంలో ఆ స్వామివారికి చెప్పవచ్చండి. ఒకవేళ మీకు మీ కోరికలు లేవు అనుకుంటే వాళ్ళు ముడుపు లేకుండా కూడా ఈ పూజను చేసుకోవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సొంత ఇల్లు, ఇంతే కాక ఎన్నో కోరికలను ఈ పూజ ద్వారా మనం సంకల్పం తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముడుపు ఎలా కట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాండి. ఒక ఎర్రటి జాకెట్ ముక్క అనేది తీసుకొని దానికి పసుపు, గంధం, బొట్లు అనేది కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. బియ్యాన్ని వేసుకొని 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు అనేది వేసుకోవాలి. అలాగే దక్షిణ కింద వీటిలో 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ 51 రూపాయి కానీ 101 రూపాయి కానీ అలా పెట్టుకొని నమస్కారం చేసుకొని ముడుపునైతే కట్టాలండి. ఈ ముడుపుని కట్టేటప్పుడు మనం ఎవరితో మాట్లాడకూడదండి. మాట్లాడకుండా ఓం గం గణపతే నమః అనుకుంటా మన కోరికను ఆ స్వామివారికి చెప్పుకుంటా ఈ ముడుపునైతే కట్టాలండి. నేను ఇక్కడ 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకొని 2 వక్కలు, 2 ఖర్జూరాలు, ఒక 11 రూపాయల దక్షిణ అనేది వేసుకొని ఈ ముడుపునైతే కట్టుకున్నా అండి. ఈ ముడుపుని కట్టుకొని ముడుపు పైన పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టుకున్నాను. ముడుపు వారిని స్వామివారి దగ్గర పెట్టుకోవాలి. ఈ ముడుపుకి పసుపు, కుంకుమ, గంధం, బొట్లయితే పెట్టుకొని ఆ స్వామివారి దగ్గర అయితే పెట్టుకున్నా అండి. ఈ ముడుపుని మనం సాయంకాలం వరకు కదపకూడదండి. పీఠం కూడా సాయంకాలం పూజ అయ్యేదాకా కదిలించకుండా ఉండాలి. అలాగే ఈరోజు వినాయకుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే అభిషేకం అయితే చేసుకోండి. నేను ఈ ముడుపుని ఇప్పుడు స్వామివారి దగ్గర పెట్టుకొని దండం అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. మనం ఈ పూజ చేసేటప్పుడు ఓం గం గణపతే నమః లేదా గణేష స్తోత్రం కానీ అష్టోత్తర శతనామాలు కానీ ఇవైతే పారాయణం చేస్తా మనం ఈ పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీరు చదువుకోలేకపోతే అవి వింటైనా పూజ చేసుకోవాలండి. ఒకవేళ అది కూడా రాదు, వినడం కుదరదు అనుకునే వాళ్ళు ఓం గం గణపతే నమః అంటూ ఈ పూజనైతే చేసుకోవాలండి. ఒకవేళ ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. నా దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర కూడా ఒకవేళ విగ్రహం ఉంటే అభిషేకం అయితే చేసుకోండి, చాలా మంచిది. ఒకవేళ విగ్రహం లేకపోయినా పర్వాలేదు, ఉంటే చేసుకోండి, లేదా ఓన్లీ పూజ వాటికైనా చేసుకోండి, చాలా మంచిది. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే గట్టెక్కించొచ్చండి ఈ వ్రతం చేసుకోవడం వల్ల. ఒకవేళ మొదటిసారి ఆచరించే వాళ్ళు ఇవాళ చేసుకోవచ్చా వద్దా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఈ మొదటిసారి ప్రారంభించే వాళ్ళు ఈ వ్రతాన్ని ఈ రోజైతే ప్రారంభించవచ్చండి, చాలా మంచిది. నేను ఇక్కడ విగ్రహం అయితే తీసుకొని ముందుగా నీళ్ళతో అయితే ఆ విగ్రహాన్ని శుభ్రంగా చేసుకున్నాను అండి. శుభ్రం చేసుకున్న తర్వాత పంచామృతాలతో స్వామివారికి అభిషేకం అయితే చేసుకున్నాను.
పంచామృతాలంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అండి. వీటన్నిటిని నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాండి. వీటితో స్వామివారికి అభిషేకం అయితే చేసుకున్నాండి. అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళతో స్వామివారిని శుభ్రం చేసుకొని గంధం, పసుపు, కుంకుమ బొట్టులతో స్వామివారిని బొట్లయితే పెట్టుకొని పూలతో చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలండి. మీ దగ్గర గరిక ఉంటే గరికతో స్వామివారి దగ్గర పెట్టండి. గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టము. నా దగ్గర ఇక్కడ గరిక అయితే దొరకలేదండి మాకు, అందుకని నేను పూలతోనే స్వామివారికి అలంకరణ అయితే చేసుకుంటున్నాను. ఇలా నేను చక్కగా అభిషేకం అయితే చేసుకొని, ఇంకా మీరు పసుపు, కుంకుమ వీటితో కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పంచామృతాలతోనే అభిషేకం చేసుకున్నాను. ఈ అభిషేకం తర్వాత ఈ పంచామృతాన్ని ఇంట్లో కుటుంబం అందరం ప్రసాదంగా స్వీకరించవచ్చండి. లేదా మీకు చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్ల పొదల్లో అయినా వీటిని వేయచ్చు. లేదా ఎవరు తొక్కని ప్లేస్ ఉంటుంది కదండి, వాటితో అయినా ఈ అభిషేక జలాన్ని వేయచ్చండి. మేమైతే ఇంట్లో అందరం ప్రసాదంగా స్వీకరించాము ఈ అభిషేకాన్ని, ఈ పంచామృతాన్ని. ఇలా నేను స్వామివారికి చక్కగా అలంకరణ అనేది చేసి పెట్టుకున్నా అండి. గణేష అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ ఇలా ముడుపుకి, గణేషునికి పూజ అయితే చేసుకోవాలండి. ఇలా నేనైతే పూజ అయితే చేసుకున్నా అండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ముడుపుని అలాగే ఉంచాలి, కదలకుండా. ఉపవాసం అయితే ఉండాలండి. ఒకవేళ నిజ ఉపవాసం అయినా ఉండకపోయినా ప్రసాదాలు అట్లా తింటా, ఫ్రూట్స్ అలా తింటా ఉపవాసం అయితే పాటించవచ్చండి. తర్వాత అక్షింతలు చేత్తో పట్టుకుంటా స్వామివారి వ్రతకథనైతే వినాలండి. వినడం లేదా చదవడం అయితే చేయాలి. తర్వాత స్వామివారికి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. సాయంత్రం చంద్రదర్శనం చేసిన తర్వాత మనం మళ్ళీ స్వామివారికి పూజ అయితే చేసుకోవాలి. అప్పుడు స్వామివారి దగ్గర ముడుపును తీసి అందులోని బియ్యాన్ని మనం నైవేద్యంగా, అంటే పరవన్నం కానీ, కుడుములు కానీ, ఉండ్రలు కానీ ఇవైతే నైవేద్యంగా చేసి పెట్టొచ్చండి స్వామివారికి. నేనైతే ఇక్కడ పొంగలిని నైవేద్యంగా చేసి పెట్టానండి ఆ బియ్యంతో. డబ్బులు పెట్టాం కదండి ఆ ముడుపులో, వాటినేమో స్వామివారి హుండీలో అనేది వేయాలి. మనం తర్వాత ఆ క్లాత్ ఉంటుంది కదండి, మనం నెక్స్ట్ ఇన్ని వారాలు అనుకుంటాం కదా, వాటితో ఇది ఉతికేసి మళ్ళీ అదే వాడుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మనం ఎన్ని వారాలు అనుకుంటున్నామో ఆ ముడుపుని అట్లనే ఉంచుతారండి కదపకుండా. ఇప్పుడు ఏంటంటే బియ్యం పాడైపోతాయేమో అనే విషయంలో ఆ రోజుకి ఆ రోజే అందరూ ఏం చేస్తున్నారంటే ఇది ముడుపులో బియ్యాన్ని ప్రసాదంగా వండేసి ఆ డబ్బునేమో హుండీలో అనేది వేస్తున్నారండి. స్వామివారి గుడిలో హుండీలో అనేది వేస్తున్నారు. ఇలా నేను ముడుపునైతే తీసేసి అందులో బియ్యంతో బెల్లపన్నాన్ని అయితే చేశానండి. చేసుకొని ఆ డబ్బులు ఉంటాయి కదండి, వాటినేమో హుండీలో అయితే వేసుకున్నాను అండి. నెక్స్ట్ డే గుడికి వెళ్తాం కదండి, ఆ గుడిలో హుండీలో అయితే వేసుకుంటున్నాను అండి. మనం ఇక్కడ ఇక తర్వాత స్వామివారికి కొబ్బరికాయ, టెంకాయ కొట్టుకొని కర్పూర హారతి ఇచ్చి మనం ఈ వ్రతాన్ని అయితే ముగించవచ్చండి. నేను ఇలా చక్కగా ఈ వ్రతాన్ని అయితే ఆచరించాను. ఇలా పూజ అంతా అయిపోయాక మనం పీఠాన్ని అయితే కదిలించవచ్చు. ఆ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఇంకా చాలా మంచిదండి పూజ చేసుకుంటే. అది సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే వస్తుంది, అంగారక సంకటహర చతుర్థి అనేది. మనం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మనం ఈ పూజ అయిపోయిన తర్వాత మన ఉపవాసాన్ని అయితే విరపించవచ్చండి. మన స్వామివారికి ఏదైతే ప్రసాదంగా పెడతామో వాటిని ప్రసాదంగా తీసుకొని ఇంట్లో కుటుంబం అందరూ తీసుకోవచ్చు. మీరు ముడుపులో కట్టిన బియ్యం ప్రసాదంగా సరిపోదంటే ఇంకొన్ని బియ్యం అనేది ఎక్స్ట్రా జోడించి మనం ప్రసాదంగా అయితే చేసి అందరం కుటుంబ సభ్యులందరూ తినవచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.